ఒక ప్రాబ్లమ్ ఉంది. ఏంటంటే ఈ డెవలప్డ్ కంట్రీస్‌లో ఏంటైతే ఉన్నాయో డ్యూ టు వేరియస్ రీజన్స్ బర్త్ రేట్ అనేది పడిపోయింది. లైక్ హ్మ్. ఫెర్టిలిటీ రేట్ 1.3, 1.4 కొస్తుంది. హ్మ్. దీనివల్ల వాళ్ళు ఇమిగ్రెంట్స్‌ని ఎక్కువ తీసుకుంటున్నారు. వాళ్ళు ఇమిగ్రెంట్స్ అంటే జనరల్లీ కొంచెం ముస్లిం కంట్రీస్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళేంటంటే ఇవేం పట్టించుకోకుండా వాళ్ళ అల్లా, వాళ్ళ ఖురాన్ రొటీన్ హ్మ్. అయిపోయారనమాట. వాళ్ళు దానివల్ల రైట్ అయిపోతున్నారని అంటే ఆ న్యూస్ కాడ చూస్తే నాకు అనిపిస్తుంది. వాళ్ళు ఆ! దాని మీద ఏంటంటే కొంచెం యాంటీగా ఉన్నారు. అది పట్టుకొని మన వాళ్ళు యూరోపియన్ కంట్రీస్ ఆర్ ఫాలోయింగ్ అని ఒక జనరలైజ్ స్టేట్మెంట్ వదిలేస్తున్నారు. అది 1, 2 సంవత్సరాలండి. దే థింక్ అంటే వీళ్ళేమనుకుంటున్నారు, దే డోంట్ నో హౌ టు సాల్వ్ దట్ ప్రాబ్లమ్. టు సాల్వ్ దట్ ప్రాబ్లమ్ వాళ్ళ మతాన్ని వదిలిస్తే సరిపోద్ది కదా! ఇప్పుడు ఇస్లాం నుంచి వచ్చారు. మొన్న ఇది ఫ్రాన్సే తీసుకోండి. ఫ్రాన్స్ ఏదో తగలబడిపోతుంది చూసావా? ఇది సెక్యులర్ డెమోక్రసీస్ అన్నారు, లిబరల్ డెమోక్రసీస్ అన్నారు. చూసావా ఎట్టా తగలబడిపోతుందని. యూ థింక్ దే డోంట్ నో హౌ టు హ్యాండిల్ దిస్? రైట్? స్వీడన్ అలాగే తయారైందని. ఇప్పుడు క్రైమ్స్ అనేవి జరుగుతుంటాయండి. ఒక్కసారిగా ఒక పెద్ద పాపులేషన్‌ని తీసుకొచ్చినప్పుడు వాళ్ళకి దయదలిచి వాళ్ళ మీద మీ దేశాల్లో మీరు సస్తన్నారురా నాయనా అని చెప్పి తీసుకొచ్చి ఇక్కడ పెట్టి కూడు పెడుతుంటే చెయ్యనే కరుద్దామని చూసారు. వాళ్ళనేం చేశారు, ఇప్పుడు మొహమ్మద్ కార్టూన్ గీస్తే చంపేస్తాను, నరికేస్తాను ఆడెవడో ఒక టీచర్‌ని చంపేసాడు పాపం. వాళ్ళకి ఒళ్ళు మండి, ఏది బొమ్మ గీస్తే అన్నావా, ఇప్పుడు నేను దాన్ని నా బిల్డింగ్స్ మీద ప్రొజెక్ట్ చేస్తానని చెప్పి వాళ్ళ దేశం మొత్తం ప్రొజెక్ట్ చేసి పెట్టాడు. ఏం పీకుతారు ఇప్పుడు ఎంతమందిని ఏస్తాడాడు? రైట్? ఒక్కసారి వాళ్ళ పేషెన్స్ కరువయింది అంటే, వాళ్ళ పోలీసులు తొక్క తీయటం మొదలుపెట్టారు అంటే, వాళ్ళకి వాళ్ళు లైన్‌లోకొస్తారండి. ఇంకోటేంటి అంటే సరే అంటే నాకు అర్థమైంది. అంటే జనరల్‌గా ఇవన్నీ చూస్తే మేబీ అంతగా ఇన్వైటింగ్‌గా ఉండకూడదేమో అని అనిపించింది. అంటే నాకు అనిపించింది నేను చెప్తున్నా. అలా ఉండడం యాహ్! కరెక్టా యాహ్! కాదా అని డౌట్ వచ్చింది. వాళ్ళని చెప్పండి సార్. కంటైన్‌మెంట్ జోన్స్‌లో పెట్టాలండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఫ్రీగా తీసుకొచ్చి దేశంలో వదిలేయటం కరెక్ట్ కాదు. ఓకే. ఇట్స్ ఫర్ ద గుడ్ ఆఫ్ బోత్ సైడ్స్. వచ్చే వాళ్ళకి కల్చర్ షాకు, లోపల ఉన్నోళ్ళకి కల్చర్ షాక్. ఓకే. డైరెక్ట్‌గా తీసుకొచ్చి దేశం లోపల మధ్యలో వదిలేయాల్సిన పని లేదు. దే హావ్ టు బీ కొంచెం కంటైన్‌మెంట్ తీసి వాళ్ళకి రీ ఎడ్యుకేషన్ లాంటిది, బాబు ఈ దేశంలో మా వాల్యూస్ కొన్నున్నాయి. నువ్విక్కడ శరణార్థిగా వచ్చావు. సో, యూ హావ్ టు ఫాలో అవర్ వాల్యూస్. లేదు నాకు ఈ వాల్యూస్ వద్దు, నాకు నా ఇస్లామిక్ వాల్యూస్ కావాలంటే యూ ఆర్ ఫ్రీ టు గో బ్యాక్ టు యువర్ కంట్రీ. అది చెప్పకుండా, అది నేర్పించకుండా కొన్ని మిస్టేక్స్ అయితే జరిగాయి. అయ్యో! పాపం వాళ్ళు అక్కడి నుంచి వచ్చేసారు. కష్టాల్లో ఉన్నారు గదా! అక్కడి నుంచి కష్టాలు ఇక్కడ వస్తే వీళ్ళు కనీసం తెలుసుకుంటారని. బట్ దట్ ప్రూవ్డ్ టు బి రాంగ్. ఓకే. యాహ్! యాహ్! ఇస్లాం అంటే ఎలాంటి మనకి ఆ ఛాన్స్ ట్రాన్సిషన్ యెస్. అంటే ఆ ట్రాన్సిషన్ మనకి అంత స్మూత్‌గా లేదు సార్. అంటే మీరు చెప్తుంటే. టీథింగ్ టీథింగ్ ప్రాబ్లమ్స్ అండి. ఇప్పుడు తెలుసుకున్నారు గదా! మూతి పగిలింది గదా! మొన్న జరిగిన గత 3, 4 సంవత్సరాలుగా జరిగిన ఇన్‌కమింగ్ జనాల్ని జూసి వాళ్ళకి మూతి పగిలింది. ఒరేయ్! తీసుకొచ్చి డైరెక్ట్‌గా సిటీస్‌లో పెడితే ఈ ఎదవలందరూ వచ్చి మన అమ్మాయిల మీద చేతులేస్తున్నారు. వీళ్ళని వాళ్ళ దేశాలకే పంపించాలి. యూ హావ్ టు ట్రై అండ్ పుష్ దెమ్ టు అదర్ రీజన్స్. ఇప్పుడు ఇస్లాం కంట్రీస్‌లో అందరూ ఇంత కట్టర్‌గా, ఇంత మూర్ఖంగా కొన్ని లేరు. ఫర్ ఎగ్జాంపుల్ జార్డన్. రైట్? వాళ్ళెందుకు తీసుకోరు? రైట్? వాళ్ళు ముస్లింలే గదా! సో, మెల్లిగా తెలిసొచ్చిందేంటంటే, ఇస్లాం అంత కట్టర్ రిలిజన్, ఇదంత మూర్ఖపు బేవకూఫ్ రిలిజన్ ఇంకోటి లేదు అని. అలా ఆ విషయాన్ని తెలిసి నౌ ఆల్ ద కంట్రీస్ ఆర్, అంటే ఐ డోంట్ నో ఇఫ్ దే ఆర్ డూయింగ్ ఇట్ పర్పస్‌ఫుల్లీ ఆర్ నాట్. ఎక్స్ ముస్లిం మూవ్‌మెంట్ విపరీతంగా పెరిగిపోతుందండి. అది ఎలాంటి దావానలం అంటే, ఈ ఈ క్రైమ్స్ ఏవైతే ఉన్నాయో, మీరు ఫ్రాన్స్‌లోని, స్వీడన్‌లోని చూసిన క్రైమ్స్ ఏవైతే ఉన్నాయో, దే బికమ్ స్మాలర్ అండ్ స్మాలర్. కాకపోతే మన మీడియాకి కావాల్సింది అదే కదా! ఇదిగో చూసావా ఇస్లాం పెరిగితే ఇలా ఉంటుంది. వాళ్ళకి ఫ్రీగా చేసుకొనిస్తే ఇలా ఉంటుందని చెప్పి వాళ్ళు చేసే రోడ్ల మీద చేసే నమాజులు అవి ఇవి చూపించి మనల్ని బెదరగొడతా ఉంటారు. టీథింగ్ ప్రాబ్లమ్స్ అంటే ఏంటి? ఇలాగే ఉంటాయండి. పళ్ళొచ్చే కొత్తలో ఎప్పుడైనా నొప్పులు అలాగే ఉంటాయి. విపరీతంగా ఇరిటేషన్ వస్తది. అంతా అలాగే ఉంటది. కొంచెం వాళ్ళకి తెలిసి ఒరేయ్! మీ మతం అంతా బేవకూఫ్ మతం ఇంకోటి లేదు అనంగానే ఫస్ట్ ఆడు అరుస్తాడు. "ఏరా నా మతం గురించి అంటావా" అని. నా దేశంలో అంటానురా బయ్. ఇంటే ఇను లేకపోతే దొబ్బెయ్ అనంగానే వాడు భరించలేక విని 10 మందిలో 6, 7 మంది వదిలేయడానికి సిద్ధపడుతున్నారు. ఎక్స్ ముస్లిం మూవ్‌మెంట్ ఎంత స్ట్రాంగ్‌గా తయారవుతుందంటే యూ కాంట్ జస్ట్ ఇమాజిన్ అండి. మన మీడియా చూసి అనుకోవద్దసల. యాహ్! యాహ్! మిగిలిన కొంతమంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు క్రిమినల్స్‌గా ఉండిపోతారు కానీ కాస్త డీసెంట్‌గా ఉద్యోగాలు చేసుకొని, ఒళ్ళొంచి పని చేసుకునే ముస్లిమ్స్ అందరూ గూడా ఈ ఇస్లాం మనకి అడ్డంకిగా తయారవుతుంది. మనకి ఎందుకు ఉపయోగపడట్లేదని తెలిసిపోతుంది ఆళ్ళకి.
మనోళ్ళు ఇండియాలో చూసుకుని ఒక 4, 5 ఈ ఫార్వర్డ్‌లు చూసావా? ఇస్లాం అంటే ఇంతే, ఇస్లాం అంటే ఇది. యాహ్! ఇస్లాం ఈజ్ లైక్ దట్. ఇస్లాం ఈజ్ ఎ డిస్గస్టింగ్ రిలిజియన్. కాకపోతే ముస్లిమ్స్ అనేవాళ్ళు వదిలేయటానికి సిద్ధపడుతున్నారు. బట్ వదిలేసిన వాళ్ళకింకా ఇస్లాం పేర్లే ఉంటాయి గదా! ఎందుకంటే పేరు మారిపోదు గదండీ. మీరు మతం మార్చుకున్నంత మాత్రం పుసిక్కిన పేరు మారిపోదు. పబ్లిక్‌లో మీ ఇది మారిపోదు. సో, వాళ్ళ పేరు మార్చుకున్న తర్వాత కూడా నేను ముస్లింని కాదురా మొర్రో అని చెప్పుకున్నా. లేదు నీకు ఈ పేరుంది గదా! నువ్వు ఇట్టాంటోడివే. రైట్. పీపుల్ డోంట్ నో హౌ టు డిఫరెన్షియేట్ బిట్వీన్ దీస్ 2 అండి. ఎందుకంటే వాళ్ళకసలు ఐడియానే లేదు. హిందూ మతాన్ని వదిలేసేసి ఇతర మతాల్లోకి లేదా మతాన్ని వదిలేసేసి కమ్యూనిస్ట్‌లు, నాస్తికులు అవుతారని తెలుసు గానీ, ఇస్లాంలో గూడా వదిలేస్తారన్న ఐడియా మన వెధవలకి అస్సలు లేదు. ఎస్ సార్, అవును సార్. ఈ కమ్యూనిస్టులు గొడవ ఏంటి సార్? పవర్లోనే లేరు కదా కమ్యూనిస్టులు. చూసి ఎందుకు అంత భయపడిపోతారు వీళ్ళు అసలు? ఏదో కేరళలో తప్పితే ఏ స్టేట్ లోని కమ్యూనిస్ట్ పవర్ లో లేరు కదా సార్. సైజబుల్ సీట్స్ కూడా లేవు పార్లమెంట్ లో కానీ అసెంబ్లీస్ లో కానీ. ఆళ్ళకి కారణం కావాలండి. ప్రతిరోజు పంచె తడుపుకోవడానికి, ప్యాంట్లు తడుపుకోవడానికి ఒక కారణం కావాలి. అంతే. అంతే తప్ప అక్కడ వాళ్ళు పవర్‌లోకొచ్చేది లేదు, పెట్టేది లేదు. హ్మ్. యా, థ్యాంక్ యూ సార్. ఓకేనండి అయితే. థాంక్స్ ఎ లాట్ అండి. థాంక్ యూ.